ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 14, 15 తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారిని ఏ స్త్రీ వెతుక్కుంటూ రాబోతుందో అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి. గ్రహ సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఊహించని సంఘటనలు అయితే రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ రాశి వారికి మాత్రం ఈ ఆగస్టు 14, 15 తేదీల్లో అయితే గ్రహ సంచారం అయితే మీకు చాలా అనుకూలంగా ఉంది. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మీకు ఈ సమయంలో అదృష్టం పట్టబోతుంది. మీ యొక్క తలరాత మారబోతుంది. మీ కష్టాలు తీరిపోయి ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత వల్ల మీకు ధన ద్వారాలు తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, ధైర్యం అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ ఈ రాశి వ్యక్తులు తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. మాటల్లో చురుకుదనం ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు. ఎన్నో బాధలు పడతారు. జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. దానికోసం అయితే వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అయితే కష్టాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరిని నమ్మి వారి యొక్క పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల వీరికి అనేక రకాల ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ రాశి వారికి మాత్రం వీరు కష్టాల్లో ఉన్నారంటే ఏ ఒక్కరు కూడా హెల్ప్ చేయరు, సహాయం చేయరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. వీరికి భారమైన కుటుంబ బాధ్యత ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఎప్పుడు దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుంది. దానివల్ల మీకు మంచి ఫలితాలు, ఏ పని చేసినా కానీ మీరు ధైర్యంతో చేస్తారు. అయితే ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి ఆగస్టు 14, 15 తేదీల్లో అయితే మీకు గ్రహాల మార్పు వల్ల మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఈ సమయంలో దైవం యొక్క తోడు మీతో ఉండబోతుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఆ దైవం ఎవరో కాదు, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎన్నో మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు మీకు కలుగుతాయి. ఈ సమయంలో వ్యాపారంలో మంచి మంచి లాభాలు చూస్తారు. విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ
వృశ్చిక రాశిలో జన్మించిన వారు మాత్రం మీరు కష్టపడితేనే మీకు ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. గ్రహాల మార్పు వల్ల మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత శ్రమ పడతారో, మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. మీకు గ్రహ బలం అధికంగా ఉంది. మీరు ప్రయత్నం చేసి చూడండి. ప్రతి ఒక్క ప్రయత్నం అయితే మీకు ఫలిస్తుంది. ఈ సమయంలో మీరు నూతన వ్యాపారం ప్రారంభించినట్లు అయితే మంచి లాభాలు చూస్తారు. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. మీరు చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల మీకు మంచి ఆనందం కలుగుతుంది. ఆర్థికంగా మీరు అభివృద్ధి చూస్తారు. ఈ సమయంలో అయితే మీరు వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ప్రభావం వల్ల మీకు ఈ సమయంలో అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. మీకు గ్రహాలు అయితే మంచి ఫలితాలనే ఇస్తున్నాయి, కానీ మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఎందుకంటే శ్రమించకుండా ప్రతిఫలం రావాలి అంటే రాదు. ఈ రాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మన పెద్దవారు ఎప్పుడూ చెప్తుంటారు, కష్టే ఫలి అని అంటూ ఉంటారు కదా, అదే ఈ సమయంలో మీకు జరగబోతుంది. మీకు గ్రహ బలం, దైవ బలం అనేది ఈ 2 రోజులు పరిపూర్ణంగా ఉండబోతుంది. ఏ ప్రయత్నంలోనైనా మీరు మంచి విజయాలు చూస్తారు. మీరు ఊహించిన దానికన్నా మంచి లాభాలు చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం. విద్యార్థులకు ఈ సమయంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు అయితే ఈ సమయంలో మీరు తీసుకోండి. ఈ సమయంలో కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ సమయంలో ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ యొక్క భాగస్వామి. అవును, మీ యొక్క భార్యే. ఎందుకంటే మీరు ఏదైనా గొడవ పడి భార్యాభర్తలు ఇద్దరు విడిపోయి ఉన్నట్లు అయితే ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. తన తప్పు తెలుసుకొని మీ దగ్గరికి అయితే రాబోతుంది. ఈ సమయంలో అయితే విడిపోయిన భార్యాభర్తలు ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంది. విడిపోయిన బంధం తిరిగి మళ్ళీ బలపడబోతుంది. ఈ సమయంలో మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరైతే మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.